అన్న నమస్కారం. మూవీ ఆఫ్ 'నీలకంఠ' 2026లో రిలీజ్ అయింది. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక విలేజ్ డ్రామా మూవీ. ఆ డ్రామా సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. చూడ్డానికి చాలా రొటీన్‌గా కూడా అనిపిస్తాయి. ఇదొక రివెంజ్ స్టోరీ. దానికి తగ్గట్టుగానే లవ్ సీన్స్, యాక్షన్, సాంగ్స్ అలా అన్ని అంశాలు పెడతారు ఈ మూవీలో. కానీ అవి చూడడానికి అంత ఇంట్రెస్ట్‌గా అయితే ఏమీ లేదు. చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే నీలకంఠ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. తనే ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుంటాడు. 10థ్‌లో కూడా మంచి మార్కులు తీసుకొచ్చి విలేజ్ పేరు నిలబెట్టాలనుకుంటాడు. అలా ఒకరోజు నీలకంఠ మీద ఒక పెద్ద నిందేస్తారు. అదేంటంటే నీలకంఠ ఎగ్జామ్ పేపర్స్ కొట్టేస్తుంటే పట్టుకున్నామని చెప్పి ఆ ఊరి పెద్దాయనకి చెప్తారు. ఇంకా ఆ ఊరి పెద్ద నీలకంఠని ఇంకెప్పుడు చదువుకోకూడదని చెప్పి శిక్ష వేస్తారు. దాంతోపాటు మన ఊరు దాటి వెళ్ళకుండా ఇక్కడే ఏదో పని చేసుకుంటా ఉండాలి. కానీ తను ఏది చదువుకోకూడదని ఆ శిక్ష వేస్తారు. ఇంకా నీలకంఠకి ఊరు నుంచి బయటికి వెళ్ళాడు. అలా చదువుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కాబట్టి ఒక కబడ్డీ ప్లేయర్ అవుతాడు. కబడ్డీలో గెలిచి తన ఊరి పేరే నిలబెట్టాలని అనుకుంటాడు. తను కబడ్డీ గెలిచాడా లేదా? అసలు ఆ నింద ఎందుకు పడిందో? అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఇదొక సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీని చాలా రొటీన్‌గా తీసుకెళ్తారు. ఇదొక కమర్షియల్ మూవీ. దానికి తగ్గట్టుగానే సాంగ్స్, యాక్షన్, లవ్, రివెంజ్ సో, ఇలా అన్నీ పెడతారు. కానీ ఆ సీన్స్ చూడడానికి ఎక్కడా ఇంట్రెస్ట్‌గా అనిపించవు. చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని మూవీస్‌లో స్టోరీస్ చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ కొన్ని సీన్స్ చాలా బాగా డిజైన్ చేస్తారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఈ మూవీలో అలాంటి సీన్స్ అసలు ఏమీ లేదు. ఒక్క సీన్ అంటే ఒక సీన్ కూడా ఇది బావుంది అన్నట్టుగా అయితే ఏమీ లేవు. చాలా రొటీన్‌గా అనిపిస్తాయి కూడా సీన్స్ అయితే. ఈ మూవీలో కొన్ని ట్విస్ట్‌లు అయితే ఉంటాయి. సో, అవి క్లైమాక్స్‌లో పెట్టారు. క్లైమాక్స్‌లో ఆ ట్విస్ట్‌ల గురించి రివీల్ చేస్తారు. దానికి సంబంధించిన చిన్న స్టోరీ కూడా చూపిస్తారు. అది చూడడానికి కూడా ఒకలాగా అనిపిస్తది. క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో నీలకంఠగా మహేంద్రన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉండిద్ది. ఇంకా ఈ మూవీలో మంచి కాస్టింగ్ ఉంది. సుబలాక్ సుధాకర్, పృథ్వీరాజు, కంచరపల రాజు ఇలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. కానీ వాళ్ళ సీన్స్ ఈ మూవీలో అంత హైలైట్ ఏం కాలేదు. ఇంకా ఈ మూవీలో లవ్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ అట్లా ఉన్నాయి గానీ చూడ్డానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉండిద్ది. మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తారు. ఆ విలేజ్ వచ్చే సీన్స్ కొంచెం బాగా పిక్చర్ చేశారు. చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. ఏదో ఒకసారి చూడొచ్చు. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.